అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్. రుచికి శుచికి శుభ్రతకు దర్శి పట్టణంలోని అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్. మీ ఇంట్లో జరిగే శుభకార్యములకు 10 నుంచి 10,000 మంది వరకు మీరు కోరుకున్న వంటలు, భోజనం సప్లై చేయబడును. అన్నపూర్ణ హోటల్ భోజనం దర్శి ప్రాంత ప్రజలకి మంచి రుచికరమైన భోజనం అందించాలని దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. మా వద్ద కాకినాడ, విజయవాడ, తెనాలి మాస్టర్ చే మీకు నచ్చిన విధంగా భోజనం సప్లై చేయడం జరుగుతుంది. ప్రొపరేటర్ యాదగిరి వాసునాయుడు. మా అడ్రస్ అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్, రామాలయం గుడి ప్రక్కన, అద్దంకి రోడ్డు, దర్శి. సెల్ 9985738249. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నగర పంచాయతీ పరిధిలోని 5 వార్డు సచివాలయాల పరిధిలో పెన్షన్దారులకు ఈరోజు బుధవారం సాయంత్రం 3 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ ప్రారంభమవుతుందని, ఈ నెల 6వ తేదీ రాత్రి వరకు పంపిణీ ఉంటుందని వివరాలను దర్శి నగర పంచాయతీ కమిషనర్ వై మహేష్ తెలిపారు. దర్శి నగర పంచాయతీ ప్రజలందరికీ నమస్కారం అండి. గత పెన్షన్ తీసుకునే లబ్ధిదారులందరికీ తెలియజేయడం, ప్రస్తుతం ఎన్నికల నియమావళి కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ గారి ఆదేశాల నుంచి పెన్షన్లు 5 సచివాలయాల్లో 5 ప్రదేశాల్లో పంపిణీ చేస్తారండి. అందులో మొదటగా 1వ సచివాలయం సంబంధించి నగర పంచాయతీ కార్యాలయంలో పంపిణీ చేయబడింది. 2వ సచివాలయంలో సంబంధించిన పెన్షన్దారులకు 2వ సచివాలయంలో, అదేవిధంగా 3వ సచివాలయం సంబంధించిన పెన్షన్దారులకు 3వ సచివాలయంలో, 4వ సచివాలయం సంబంధించి సచివాలయం మరియు హాస్టల్ గర్ల్స్ హాస్టల్ వెంకోజపల్లి రోడ్లో పంపిణీ చేస్తారు. 5వ సచివాలయం సంబంధించి శివరాజనగరం, గోరగొడ్డ కుర్చేటి రోడ్డు ఆంజనేయ స్వామి గుడి దగ్గర పంపిణీ చేయబడతాయి. అదేవిధంగా వృద్ధులు, ఏదైనా వికలాంగులు, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి డోర్ టు డోర్ మా యొక్క సిబ్బంది అనగా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేస్తారు. కావున ఈ యొక్క విషయాన్ని గమనించి పెన్షన్దారులందరూ భయపడకుండా జాగ్రత్తగా మాకు 3వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా పంపిణీ చేస్తాం. కానీ మీరు ఎటువంటి అభద్రతా భావంకి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 4 రోజులు టైం ఉంది. 4 రోజుల్లో మా సిబ్బంది మొత్తం ఈ విధంగా సచివాలయం దగ్గర పంపిణీ చేసి, అదేవిధంగా రాని వాళ్ళకి మరుసటి రోజు మేము 6వ తారీఖు లోపే ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్ అందజేయబడుతుంది. రేపు మళ్ళీ మే, జూన్ వచ్చేసి షెడ్యూల్ ప్రకారం 1వ తారీఖే పంపిణీ చేయబడింది. కానీ ఈ విషయాన్ని గమనించి మాకు సహకరించవలసిందిగా పెన్షన్దారులకి తెలియజేయడం. ఉదయం ఏ టైం నుంచి సాయంత్రం ఏ టైం దాకా ఇస్తారు సార్ మీరు? ఉదయం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలు 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా అన్నారండి. మేము 8 గంటల నుంచే సచివాలయాల దగ్గర మా సిబ్బంది అందుబాటులో ఉంటారు. కావున 8 గంటల నుంచి మేము పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ 7 గంటలకు ఎక్కువగా ఉన్నా సరే వాళ్ళకి ఇచ్చి మేము క్లోజ్ చేస్తాం. టైం అయిపోయిందని మిమ్మల్ని 8 పంపించాము. వచ్చిన వారికి 7 అయినా 8 అయినా రాత్రి 9 అయినా ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా పంపించే విధంగా కలెక్టర్ గారు తెలియపరిచారు. కాబట్టి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల నుంచి మేము ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటలు అనగా అంతకుముందు మిగిలిన సిబ్బంది ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి పంపిణీ చేసి కార్యాలయం నుంచి మా సిబ్బంది బయటకు వస్తారు. మీకు ఎటువంటి ఇబ్బందులు జరిగినా, ఏదైనా జరిగినా నాకు కానీ కమిషనర్ నగర పంచాయతీ నాకు స్వయంగా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియపరచండి. మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము పెన్షన్ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇది గమనించగలుగుతున్నాం.